నిషా ప్రేమ్‌తో చాలా దగ్గరగా ఉంటూ, ఇలా పట్టుకుంటూ, హగ్ చేసుకుంటూ ఉంటుంది. ప్రేమ్‌కేమో చిరాగ్గా అనిపించేస్తూ ఉంటుంది. వదులు అని అంటూ ఉంటే, వదలకుండా నేను నీకు కాబోయే భార్యని, ఇలా చేస్తే తప్పేముంది చెప్పు అని అంటూ నిషా అంటుంది. ప్రేమేమో చామ్ ఎక్కడ వచ్చేస్తుందో, చామ్ నన్ను ఎక్కడ చూస్తుందో అని చెప్పి ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చూడు ఇదంతా కాదు, బయట అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం పద అని అంటూ ప్రేమ్ అంటాడు. అప్పుడే నిషా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. దగ్గరగా వచ్చి గట్టిగా పట్టుకొని, చూడు నువ్వు నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం అస్సలు ఊరికే వదిలిపెట్టను అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే ప్రేమ్ ఇలా అంటాడు. అది కాదు, నేను చెప్పేది విను అంటే అస్సలు వినను, నేను నీకు చాలా దగ్గర అవ్వాలి అనుకుంటున్నాను అని అంటూ ఇలా నిషా పట్టుకుంటుంది. ప్రేమ్ వదిలించుకొని చామ్ వచ్చి చూస్తే మళ్ళీ పెద్ద ప్రమాదం అనుకుని అక్కడి నుంచి వదిలించుకొని తనని విడిపించుకొని పారిపోతాడు. దీక్ష వచ్చి నిషాతో మాట్లాడుతుంది కదా, మా బావ అలా చేస్తున్నాడంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను చూస్తేనే మా బావ పారిపోతున్నాడు, కానీ చామంతి అంటే చాలా దగ్గరగా ఉంటాడు, అది ఎక్కడున్నా దాని దగ్గర వెళ్ళి కూర్చుంటాడు అని అంటూ దీక్ష చెప్తుంది. నిషాకి మండిపోతూ ఉంటుంది. అవును నేను కూడా చూస్తున్నాను, దాని వెనకే తిరుగుతున్నాడు అని అంటూ ఉంటే, మా బావ దాని వెంట తిరగకుండా నీతోనే ఉండాలి అంటే నువ్వే ఎలాగైనా మా బావని మార్చాల్సిందే అని అంటూ ఉంటే, చెప్తాను దాని సంగతి చెప్తాను అని నిషా అనుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ప్రేమ్ చామ్ ఎక్కడ చూసేస్తుందా అని చెప్పి ఆ గదిలో నుంచి బయటికి పరిగెత్తుకొని వచ్చేటప్పుడే చంద్రికని అక్కడ ఉంచేసి చామంతి అలా వచ్చేసరికి ప్రేమ్ టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చేస్తాడు. ప్రేమ్ని చూసి చామ్ ఇలా అంటుంది, ఏంటి బాబు మీరు ఏంటి ఆ నిషాని ఎవ్వరూ లేనట్టుగా మీరెందుకు తీసుకెళ్తున్నారు అని అంటూ అడగటంతో, అమ్మో చూసేసిందా, అమ్మ నాతో చెప్పిన విషయం కూడా వినేసిందా అని చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటే, ఇక వెంటనే ఇలా అంటుంది చామ్, చెప్పండి బాబు తను డ్రెస్ వాష్ చేసుకోవాలి అంటే మీరెందుకు వెళ్ళాలి, ఇంకా అమ్మగారు ఎవరినైనా పంపించవచ్చు కదా, అలాగే చిన్నబాబు కూడా ఉంటాడు కదా ఆయన్ని కూడా పంపించవచ్చు కదా, మీరెందుకు వెళ్ళటం అని అంటంతో, ఇక అప్పుడే అమ్మయ్య నన్ను చిన్నబాబు అని మాత్రం తెలియలేదులే అని ప్రేమ్ అనుకుంటాడు. ఇక అప్పుడే చామ్తో ఇలా అంటూ ఉంటాడు, అవును ఇప్పుడు చంద్రికమ్మ ఎలా ఉంది అంటే పాపం చాలా బాధపడుతుంది. ఆ అమ్మగారు ఒక్క నిమిషం కూడా ఆలోచించరు, అసలు అంతమందిలో ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఎలా కొట్టేశారు, అసలు అలాగే కొడతారా అని అంటూ సీరియస్గా అంటంతో ఒక్కసారిగా ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అవును మన చంద్రికమ్మని చాలా బాధ పెట్టింది, అందరిలో కొట్టాల్సింది కాదు అని అంటూ ప్రేమ్ అంటాడు. కానీ ఏం చేస్తాం, ఆవిడకి ఎప్పుడు అంతే ఆవేశం ఎక్కువ, ఇలాగే కొట్టేస్తూ ఉంటుంది అని చామంతి అంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ అలా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు, అవును నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటే, అబ్బా ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు బాబు, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని అంటూ చామంతి అంటుంది. ఇక అప్పుడే యష్ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. ప్రేమ్ చూసి, అబ్బా వీడొకడు నా ప్రాణానికి మళ్ళీ తగులుకున్నాడు, వచ్చేస్తున్నాడు అని అనుకుంటూ గునుక్కుంటూ ఉంటాడు. అది చూసి చామ్, ఏమైంది బాబు ఏదో అంటున్నారు అంటే, ఏమీ లేదులే అని అంటాడు. ఇక అంతలో యష్ వస్తాడు. మయూరి నువ్వు ఇక్కడున్నావా అని అంటే, ఇక అప్పుడే అవును నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటే, నువ్వు ఎక్కడున్నావని నీకోసం వెతుకుతున్నా అని అంటే, నా కోసం వెతుకుతున్నారా ఎందుకు అని అంటూ చామంటుంది. ప్రేమ్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటాడు, అసలు నువ్వెందుకు వెతుకుతున్నావు చామ్ని అని అంటే, మీకు తెలియదా తనని మాట్లాడదామని వెతుకుతున్నా అని అంటే, తనతో ఏం మాట్లాడతావు అని అంటూ ప్రేమ్ అంటే, అసలు ప్రేమ్ మీరు ఎందుకు తనని మాట్లాడుతుంటే మీరు ఇలా చేస్తారు, నేను మాట్లాడితే తప్పేముంది అని అంటూ ఉంటే, ఇక అప్పుడే ప్రేమ్కి చిరాగ్గా ఉంటుంది. అంతలో నిషా వస్తుంది. నిషా వచ్చేసరికి వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉండొచ్చని చూసి చాలా కోపంగా అక్కడికి వచ్చేస్తుంది. ఏంటి నన్ను వదిలేసి అలా వచ్చేసావు అని అంటూ కోపంగా ప్రేమ్ని అంటుంది. ప్రేమ్ ఏమో చామ్ పక్కనే ఉంది, ఇంకా చాలా కంగారు పడుతూ ఉంటాడు, ఇక్కడ నిజం బయట పడిపోతుందో అనేసి. ఇక అప్పుడే ఇలా అంటుంది కదా, ఎందుకు వచ్చేసావని చెప్పి అరవటంతో, అదేంటి అలా తిడుతుంది అన్నట్టుగా చామ్ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్, అయిపోయింది కదా మీది వాష్ చేసుకోవటం, అందుకే వచ్చేసాను అంటే, ఇక్కడ దీంతో మాట్లాడటానికి పరిగెత్తుకొని వచ్చేసావా, నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి అని అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు. ఇక యష్కి వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలని తెలుసు కాబట్టి తను అలా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇక చామ్కి మాత్రం అర్థం కాదు. ఇక ప్రేమ్ వెంటనే, ఇక
నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, ఒక్క మాట నేను కాబోయే భర్తని అని చెప్పిన, చిన్నబాబుని అని చెప్పిన చామంతి ఇంకా నన్ను మాట్లాడదేమో, ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఇక ఎవరో పిలిచినట్టుగా ప్రేమ అక్కడి నుంచి పారిపోతాడు. చా ఎప్పుడు ఇలాగే చేస్తున్నాడు అని చిరాకు పడుతూ ఉంటే ఇక అప్పుడే చామ్ ఇలా నిషా వెళ్ళిపోగానే యష్తో ఇలా అంటుంది, అదేంటి ప్రేమ్ బాబు లాయర్ బాబు గురించి తనెందుకు కంగారు పడుతుంది అంటే, మరి ఇంకెందుకు కంగారు పడదు, తన గురించే కదా కంగారు పడాలి అని యష్ అంటాడు. ఇంకా అప్పుడే చామ్కి ఏమీ అర్థం కాదు. ఇక అప్పుడే యష్ని ఎవరో పిలవటంతో వెళ్ళిపోతాడు, లేదంటే యష్ నుంచి అసలు నిజం బయటపడిపోయేది. ఆ తర్వాత ఇంకా వెంటనే అక్కడి నుంచి చామ్ ఆలోచిస్తూ ఉంటుంది. రమాదేవి రోజా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇలా అంటుంది, ఏంటి ఇంకా నువ్వు తీసుకురాలేదా, రాజమణిహారం ఇంకా నీ దగ్గర లేదా, గెస్టులు అందరూ వచ్చేసారు, నువ్వు ఇంకెప్పుడు తెస్తావు అని అంటూ రమాదేవి అడగటంతో రోజా తీసుకొస్తానని చెప్పాను, మాట ఇచ్చాను, అలాగే చేస్తాను అని రోజా అంటుంది. ఇక దీనికేం తక్కువ లేదు, అసలు నీ దగ్గర లేనట్టుగానే నాకు అనిపిస్తుంది, కానీ నేను నీకు ఇచ్చిన టైం చూస్తాను ఏం చేస్తావో అని చెప్పి రమాదేవి నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఇంకా అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. దీని దగ్గర ఆ రాజమణిహారం లేదు, కానీ అంత కాన్ఫిడెంట్గా తీసుకొస్తాను అంటుందంటే అది ఇక్కడే ఎక్కడైనా ఉందా అని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా తెస్తుంది అసలు, ఒకవేళ డూప్లికేట్ తెస్తే అని అనుకుంటూ ఉంటుంది. నేను అప్పుడే చెక్ చేపిస్తాను కదా, నా ఏర్పాట్లలో నేనున్నాను అని రమాదేవి అనుకుంటుంది. ఆ తర్వాత రోజా చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రోజా రామాదేవి మాట్లాడినప్పుడు చామంతి వింటుంది. తను అక్క ఈరోజు ఎలాగైనా రాజమణిహారం కావాలని గొడవ చేస్తుంది కాబట్టి ఆ రాజమణిహారం దొరకకుండా చూడాలి, అక్కని ఒక కంట కనిపెట్టాలి అని చామ్ అనుకుంటుంది. ఇక రోజా తన గదిలో నించొని చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటిది రాజమణిహారం ఇప్పుడు ఎలా వస్తుంది, ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే ఉంది, ఎక్కువ సమయం కూడా లేదు, ఇప్పుడు కొంచెం సేపట్లో అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది, ఈ రామాదేవి కావాలనే నన్ను పిలుస్తుంది, ఇంకా తనకి ఎటు నుంచి చూసినా బెనిఫిటే, రాజమణిహారం ఇస్తే బెనిఫిట్, ఇవ్వకపోయినా నేను వెళ్ళిపోతాను కాబట్టి దానికి హ్యాపీ, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ రోజా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి, చామంతి దగ్గర నుంచి ఎలా నేను రాజమణిహారాన్ని తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే చామంతి ఏమో తనకి ఆ రాజమణిహారం ఇవ్వకూడదని తను ప్లాన్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా బయటనేమో రోజాది చామంతిది వాళ్ళ ఫోటో పట్టుకొని రమాదేవి దగ్గరికి రావటానికి ఇంకా అతను రెడీగా ఉంటాడు కదా, అలాగే వచ్చేస్తూ ఉంటాడు ఇంట్లోకి. ఈ ఫోటో చూపిస్తానరా, చూపిస్తే ఇంకా వాళ్ళ గుట్టు మొత్తం రట్టయిపోతుంది, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరి కదా అనేసి ఇంకా అలా వాళ్ళ నలుగురి ఫోటో, రామచంద్రయ్య, తన కూతుర్లు, చామంతి, అలాగే వాళ్ళ అమ్మది అందరిది ఫోటో తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక లోపలికి వస్తూ ఉంటాడు. ఇక ఇక్కడేమో రోజా ఆలోచిస్తూ ఉంటుంది. చామంతి ఏమో రోజాని గమనిస్తూ ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి. ఇక రోజాకి ఒక ఐడియా వస్తుంది, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని అనుకుంటూ వెంటనే చామంతిని బంధించాలి, చామంతిని బంధిస్తే మా అమ్మ దాన్ని బ్లాక్మెయిల్ చేస్తే ఎలాగైనా ఆ రాజమణిహారం తీసుకొస్తుంది అని అనుకుంటుంది. వెంటనే చామ్కి స్టోరేజ్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడే ఎందుకు చేసావు అని అంటే, ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ రూమ్ దగ్గర మీ అమ్మని బంధించేశాను అని అంటూ, ఇంకా కొద్దిసేపట్లో నువ్వు ఆ రాజమణిహారం నాకు తీసుకొచ్చి ఇవ్వకపోయావు అంటే అమ్మ చచ్చిపోతుంది అని అంటూ చెప్పేసరికి, ఏం చేసావే, ఎందుకు అలా చేసావు అని అంటూ ఉంటే, నువ్వు వెంటనే వచ్చి మీ అమ్మని కాపాడుకోకపోతే అది చచ్చిపోతుంది, నాకు రాజమణిహారం తీసుకురా, మీ అమ్మని వదిలేస్తా అని అంటూ ఉండగానే ఫాస్ట్గా పరిగెత్తుకొని కోల్డ్ స్టోరేజ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది చామంతి. అలా వెళ్ళి చూసేసరికి అక్కడే రోజా నిలబడి ఉంటుంది. ఇక తను అనుకున్నట్టుగా వాళ్ళ అమ్మని అందులో చామ్ని బంధించేస్తుంది. ఇక చామ్ వెళ్ళి ఎక్కడే అమ్మ ఎక్కడ అని అంటూ చామంతి అడిగేసరికి రోజా నవ్వుకుంటూ చామ్ని జుట్టు పట్టుకొని లోపలికి నెట్టేస్తుంది. పోవే, నువ్వే ఇందులో పడు, చావు అని లోపలికి నెట్టేసి డోర్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా రోజా నవ్వుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు
ఇప్పుడు అసలైన కథ మొదలు పెడతాను అని రోజా అనుకుంటుంది. చామ్ కోల్డ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా తను వణికిపోతూ ఉంటుంది. చల్లగా ఉంటుంది కదా, ఇంకా వణికిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇంకా రోజా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అక్కడ పనులు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి రోజా ఇలా అంటుంది, ఇలా చూస్తూ నవ్వుతూ, నీ కూతురు ఎక్కడుంది అనుకుంటున్నావు? నీ కూతుర్ని బంధించేశాను. నీ కూతురు చావు బతుకుల్లో ఉంది. అలాగే ఆ రాజమణిహారం తీసుకొచ్చి నాకు ఇవ్వకపోతే నీ కూతుర్ని చంపేస్తాను అని అంటూ చెప్పేసరికి వాళ్ళమ్మ ఒక్కసారిగా కంగారు పడుతూ, ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది అని అంటూ ఉంటే, నేను చెప్పను. నాకు ఇప్పుడు కొద్దిసేపట్లో ఆ రాజమణిహారంతో చాలా పెద్ద పనుంది. ఇప్పుడు నేను అక్కడ రాజమణిహారం ఇవ్వకపోతే నా రిసెప్షన్ జరగదు. ఈ విషయం మీతో నేను చెప్పాను, అయినా మీరు వినిపించుకోలేదు. నన్ను అక్కడ నుంచి మీరు పంపించేశారు. అందుకే ఇప్పుడు నా ప్లాన్ నేను చేయకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది కదా. అందుకనే ఇంకా నా జీవితం బాగుండాలి అంటే మీ జీవితాలు నాశనం అయిపోయినా నాకు పర్వాలేదు. అందుకనే నేను చేయాల్సింది చేశాను. నీ కూతురు చావు బతుకుల్లో ఉంది. నీ కూతురు బ్రతకాలి అంటే ఆ రాజమణిహారాన్ని నాకు కొద్ది క్షణాల్లో నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి. లేదంటే నీ కూతురు చచ్చిపోతుంది. అది తీసుకొచ్చి నాకు ఇస్తేనే అది ఎక్కడుందో చెప్తాను నేను అని అంటూ రామాదేవి చెప్పేసరికి వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఏడ్చినా ప్రయోజనం లేదు. నువ్వు ఎంత అడిగినా నేను చెప్పను. తీసుకొచ్చి ఇస్తేనే నేను చెప్తాను అని అనేసరికి వాళ్ళ అమ్మ సరే అని చెప్పేసి పరిగెత్తుకొని వెళ్తుంది. ఎంత అడిగినా చెప్పట్లేదు కదా, ఇంకా తప్పక రాజమణి నిర్ణయం చేసుకుంటుంది. ఇక వెంటనే అలా పరిగెత్తుకొని కంగారుగా వెళ్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ అలాగే చంద్రికని ఇంకా అక్కడ వాళ్ళు కనిపించగానే అప్పటిదాకా చామ్ ఎక్కడుందో వెతుకుతారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అసలు విషయం చెప్తుంది. చామంతి కనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ చంద్రిక ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఇక వెంటనే ఇలా ప్రేమ్ ఇలా అంటాడు, అత్త నువ్వు అటుపక్క వెళ్ళి వెతుకు, నేను ఇటుపక్క వెళ్ళి వెతుకుతాను అని అంటూ ప్రేమ్ అంటాడు. అప్పుడు చామ్ వాళ్ళ అమ్మ ఆ రాజమణిహారం కోసం వాళ్ళ ఇంట్లోకి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ్ ఏమో అలా అక్కడ నుంచి వెళ్తాడు ఫాస్ట్గా. అలా వెళ్ళిపోయి చాలా టెన్షన్ పడుతూ ఇంకా అక్కడ నుంచి వెళ్ళి చామ్ కోసం వెతుకుతూ ఉంటే చామ్ ఏమో కోల్డ్ రూమ్లో మొత్తం ఇలా వణికిపోయి ఇంకా తనకి ఇంకా నీరసంగా అనిపించేసి పడిపోతుంది కింద. ప్రేమ్ చామ్ కోసం వెతుకుతూ అలా వెళ్ళిపోతాడు. ఇక చామ్ అని చెప్పి మమంతా వెతుకుతూ ఉంటే ఇక ఒక్కసారిగా చంద్రిక ఇటు పక్కన వెతుకుతూ ఉంటుంది. ఇక వాళ్ళమ్మ చామ్ వాళ్ళమ్మ ఆ నగల కోసం అదే రాజమణిహారం కోసం వాళ్ళ ఇంట్లో గదిలోకి వెళ్ళిపోయి బ్యాగ్ తీసుకుంటుంది. ఏడుస్తూ ఆ బ్యాగ్లో నుంచి ఆ రాజమణిహారం తీసుకొని ఆ రాజమణిహారాన్ని చీర కొంగులో దాచిపెట్టుకొని అక్కడి నుంచి రోజాకి ఇవ్వటానికి వస్తూ ఉంటుంది. ఇక అంతలో ప్రేమ్ చామ్ కోసం మొత్తం అంతా వెతికితే ఇక్కడ చంద్రిక వెతుకుతుంది. వెతికి ఎక్కడ దొరకట్లేదని ఒక ప్లేస్కి వచ్చేసరికి చంద్రిక అలాగే ప్రేమ్ ఇద్దరు ఒక చోట కోల్డ్ రూమ్ దగ్గరే కలుస్తారు. ఇక అప్పుడే ప్రేమ్ ఇలా అంటాడు, మనం ఈ కోల్డ్ స్టోరేజ్ రూమ్లో చూడలేదు కదా అని అంటే, అవును ఇందులోనే చూడలేదు బాబు, మొత్తం అంతా వెతికేశాను. ఇప్పటిదాకా అక్కడంతా వెతికాను, ఎక్కడా లేదు అంటే నేను మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించలేదు అంటే ఖచ్చితంగా ఇందులోనే ఉండుంటుంది అని ప్రేమ్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే సరే ఇది ఓపెన్ చేయి బాబు అంటే, ఇది లాక్ పడిందండి ఎలా తీయాలి అని ఇద్దరూ కలిసి ఆ రూమ్లో చామ్ ఉందన్న సంగతి తెలియదు కానీ చూద్దామని చెప్పి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడేమో రోజా చాలా సంతోషంగా ఇలా అనుకుంటూ ఉంటుంది, కొద్ది క్షణాల్లో నా దగ్గరికి ఆ రాజమణిహారం వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక్కడేమో రామాదేవి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఆ రాజమణిహారం అసలు దాని దగ్గరే లేదు, ఎలా తెస్తుంది? ఇప్పుడు పిలిచినా రాదు. ఎందుకు రాదు? ఇంకా అది దాని దగ్గర లేదు కాబట్టి రాదు, వస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలో రోజా అక్కడి నుంచి చాలా హ్యాపీగా కూర్చొని ఉంటే వాళ్ళ అమ్మ రాజమణిహారం తీసుకొని ఆ గదికి వచ్చేస్తూ ఉంటుంది రోజా దగ్గరికి. ఇక అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి రోజాకి రాజమణిహారం ఈ డోర్ ఓపెన్ చేస్తాడు. ప్రేమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చంద్రిక ప్రేమ్ ఇద్దరు చూసేసరికి చామ్ అక్కడ పడిపోయి ఉంటుంది, చల్లగా అయిపోయి పడిపోయి ఉంటుంది. చామ్ని చూసి చామ్ అని చెప్పి ప్రేమ్ తనని ఇలా పైకి లేపుతాడు. చంద్రిక కూడా ఇలా పట్టుకొని ఏమైందమ్మా అని అంటూ ఇద్దరు కలిసి ఫస్ట్ ప్రేమ్ బాబు బయటికి తీసుకెళ్దాం పదా అని అంటే సరే అని చెప్పి తని స్కూల్ రూమ్లో నుంచి బయటికి వేరే గదిలోకి తీసుకొస్తారు ప్రేమ్ అలాగే
చంద్రిక తీసుకొచ్చాక కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటుంది చంద్రిక. ప్రేమేమో చామ్ లే చామ్ అని అంటూ లేపుతూ ఉంటాడు. ఇక అప్పుడే కొంచెం కొంచెంగా లేస్తూ చామ్ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి చామ్, నువ్వు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు, అసలు ఎవరు చేశారు ఇదంతా అని అంటూ ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. ఇక చంద్రిక బాధపడుతూ ఏమైందమ్మా, అసలు ఎందుకు అలా వెళ్ళావమ్మా అని చాలా టెన్షన్గా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే చామ్ ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ గురించి కంగారు పడుతూ మా అమ్మ కనిపించట్లేదు అని చెప్పగానే, మీ అమ్మ బాగానే ఉంది, అసలు నువ్వు కనిపించట్లేదని మీ అమ్మే మాకు చెప్పింది అని అంటూ ప్రేమ్ అంటాడు. అలా అనేసరికి చామ్ ఒక్కసారిగా ఆలోచిస్తూ, అంటే ఇప్పుడు మా అమ్మని నన్ను అడ్డు పెట్టుకొని మా అమ్మతో ఆ రాజమణిహారాన్ని తీసుకుంటుందా ఏంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ప్రేమ్, అసలు ఏంటి చామ్ చెప్పవేంటి, అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే, మీ అమ్మగారేంటి మాకు వెతకమని చెప్పి మీ అమ్మగారు వెళ్ళారు, మీ అమ్మ బాగానే ఉంది చామ్ అని అంటూ ఉంటే, చామంతి కంగారు పడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని లేచి వెళ్ళిపోతుంది. మా అమ్మ ఏం చేస్తుందో అనేసి. ఇక అప్పుడే ప్రేమ్ చంద్రిక అలా చూస్తూ ఉంటారు. ఏమైందత్త, ఏం చెప్పకుండా అలా పరిగెడుతుంది అని ప్రేమ్ అంటాడు. చంద్రిక ఏమో చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది. తన వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే చామంతి అక్కడ నుంచి ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ అప్పటికే రోజా దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాజమణిహారాన్ని తీసుకొని ఇలా ఇస్తూ ఉంటే, రోజా రాజమణిహారం తీసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే ఆ రాజమణిహారాన్ని అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నాకు తెలుసు మీరు ఇలా చేస్తేనే ఇది ఇస్తారని నాకు తెలుసు అని అంటూ రోజా అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా వాళ్ళ అమ్మ ఆ రాజమణిహారాన్ని చూస్తూ బాధపడుతూ, నా కూతురు ఎక్కడ, చామంతి ఎక్కడ అని ఏంటో ఇలా సైగ చేస్తుంది. అప్పుడే ఇలా అంటుంది రోజా, అది బాగానే ఉంటుందిలే, చావనేం చావదు, అది వచ్చేస్తుందిలే అని ఏంటో, ముందు నా ఫంక్షన్ అవని అని అంటూ రోజా అంటుంది. ఇక అప్పుడే రోజా ఆ రాజమణిహారాన్ని తీసుకొని రమాదేవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈ రాజమణిహారం నా చేతికి వచ్చేసింది, ఇప్పుడు రమాదేవి ఈ ఇంటి కోడల్ని అని అందరి ముందు ఒప్పుకోవాల్సిందే అని అనుకుంటూ అక్కడికి వెళ్తుంది. అప్పుడే చామ్ ఇలా చూస్తూ పరిగెత్తుకొని వచ్చేసరికి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది. వాళ్ళ అమ్మని చూసి, ఎక్కడ రాజమణిహారం ఏం చేశావు అని అంటూ ఉంటే, నిన్ను చంపేస్తానని చెప్పింది, అందుకే నేను తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పగానే, ఎంత పని చేసావమ్మా, అది కావాలనే అలా చేసింది, కావాలని నన్ను అక్కడ పంపించేసి ఆ గదిలో ఇరికించేసి రాజమణిహారాన్ని తీసుకెళ్ళింది, నువ్వెందుకు ఇచ్చావు అని అంటూ చామంతి టెన్షన్ పడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే నేనేం చేయాలి, నీవు నాకు ముఖ్యం కదా, అందుకనే నీకోసం ఇచ్చేశాను అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇప్పుడు ఎక్కడది అని అంటే, ఇక అప్పుడే తీసుకెళ్ళిపోయింది అని చెప్పడంతో ఇక రోజాని ఫాలో అవుతూ వెళ్తుంది చామ్. అలా వెళ్ళేసరికి రమాదేవి దగ్గరికి వెళ్ళి ఆ రాజమణిహారాన్ని రోజా ఇలా చూస్తూ నవ్వుతూ ఉంటే, ఏంటి రాజమణిహారం లేదు, రిసెప్షన్లోకి నేను రాను అంటావా అని రామాదేవి అంటే, అలా ఏమీ కాదు, రాజమణిహారం తీసుకొచ్చేసాను అని అంటూ రోజా అంటంతో ఒక్కసారిగా రామాదేవి షాక్ అవుతుంది. చామ్ ఫాస్ట్గా వెళ్ళి చూసేసరికి అక్కడ రామాదేవి అలాగే రోజా మాట్లాడుకుంటూ ఉంటారు రాజమణిహారం చూస్తూ. ఇక వెంటనే చామ్, అయ్యో ఇప్పుడు ఎలా, రమాదేవి గారికి ఇచ్చేస్తే ఈ రాజమణిహారాన్ని నేను ఎలా తీసుకోవాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.